ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అనేక విధానాలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి లేకుంటే సంపద లేదని, సంపద లేకుంటే సంక్షేమం లేదన్నారు. అధికారులు సమిష్టిగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలను 100% పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశారు. ఏపీని పునర్నిర్మిస్తామని తాను పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కినందున సీఎం చంద్రబాబుకు అంతా అభినందనలు తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్తో గౌరవం వ్యక్తం చేశారు. అనంతరం సీఎస్ సాయి ప్రసాద్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ ప్రారంభ ఉపన్యాసాలు చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు ఇటీవల వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం ఎంత ముఖ్యమో చేసిన పనిని ప్రజలకు తెలియచేయటం అంతకంటే ముఖ్యమని మంత్రులు, అధికారులకు హితబోధ చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆ దిశగా సంక్షేమం, అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టామన్నారు. రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అందరి సహకారంతో రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందని, ఇది సమిష్టి విజయమని ఉద్ఘాటించారు. ఈ అవార్డు తనకు బాధ్యతతో కూడినదని, నిజానికి ఇలాంటి అవార్డులు పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తాయని వ్యాఖ్యానించారు. మీ అందరి సహకారంతోనే తనకు ఈ అవార్డు వచ్చిందని అన్నారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారని, ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారనే దానికి ఈ అవార్డు ఉదాహరణని చెప్పుకొచ్చారు. మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, నిన్న మొన్న చెప్పాను. మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. ఆఫీసులో ఉంటే 3 రోజులు సెక్రటరీలు, 6 రోజులు హెచ్ఓడీలు, 8 రోజులు కలెక్టర్ ఫీల్డ్ విజిట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటున్నానంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. ఆఫీస్ టెల్స్ యూ డేటా. wherever you are, that will give you data. Field tells you truth. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్. వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. అది కరెక్ట్ కాదు. పెట్టుబడులు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్. మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం.
సింగపూర్ అంతటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత కనిపించిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎక్కడికి వెళ్లినా సీఎం నీడ కనపడుతూనే ఉందని, సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సులో గురువారం నాడు హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ఏజీఈ కార్యక్రమం కింద చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను సభతో పంచుకున్నారు. సింగపూర్ పబ్లిక్ పార్టిసిపేషన్కు మించి పబ్లిక్ ట్రస్ట్ మీద దృష్టి పెట్టిందని మంత్రి వివరించారు. అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చాలా బలంగా ఉందని, ఏదైనా పథకం తీసుకొచ్చే ముందు ప్రజలకు చెప్పి సిద్ధం చేస్తారని ఆమె తెలిపారు. జరగబోయే మార్పులను ముందే అర్థమయ్యేలా చేయడం వల్ల ప్రజలు వ్యతిరేకించకుండా సహకరిస్తారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా చేయాలంటే ముందు ప్రజల నమ్మకం సంపాదించాలని, అది రాత్రికి రాత్రి సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఎవ్రీవేర్ సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైం సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ, డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. దాన్ని అగైన్ 2015లో మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అగైన్ దాన్ని మళ్ళీ అక్కడ మంచి తీసుకొచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడం. ఇందులోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మన సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ కానీ, వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ, కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ని మోటివేట్ చేశారు, పబ్లిక్ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఆ సక్సెస్ అనేది సాధించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షాకాలంలో రోడ్డు మీద నీటి నిల్వలు ఉండకుండా ఉండాలంటే డీసిల్టింగ్ ప్రక్రియ ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. నగర పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రమేష్ హాస్పిటల్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పంటకాలువ రోడ్డు, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేయాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులను అధికారులు పర్యవేక్షిస్తుండాలని అన్నారు. వర్షాకాలంలో రోడ్డు మీద నీటి నిల్వలు ఉండకుండా ఉండాలంటే డీసిల్టింగ్ ప్రక్రియ ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. తదుపరి ఆటోనగర్లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించి వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాల్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటమటలో ఉన్న అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చిన ప్రజలకు ఆ అన్నా క్యాంటీన్లో ఉన్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వసతులన్నీ చాలా బాగున్నాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహారంలో నాణ్యత, త్రాగునీటి సరఫరా, అన్నా క్యాంటీన్లో గల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తమకు నివేదికను సమర్పిస్తుండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి మీ ఆశయం పట్ల పట్టుదల, ఏకాగ్రతను కలిగి ఉంటే విజయం సాధించగలుగుతారని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. విద్యారంగంలో రాణించే పోలీస్ కుటుంబాల పిల్లలకు శాఖ పరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన 21 మంది హోంగార్డుల పిల్లలను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఈరోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి దుశాలువ మరియు మెమెంటోలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులందరికీ తన శుభాకాంక్షలను తెలిపారు. రాత్రింబవళ్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యే హోంగార్డులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని కొనియాడారు. ఎప్పుడూ వినయంగా ఉంటూ ఇంకా కష్టపడి ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి విద్యార్థి మీ ఆశయం పట్ల పట్టుదల, ఏకాగ్రతను కలిగి ఉంటే విజయం సాధించగలుగుతారని అన్నారు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. విద్యారంగంలో రాణించే పోలీస్ కుటుంబాల పిల్లలకు శాఖాపరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ పిల్లల ప్రతిభను గుర్తించి స్వయంగా పోలీస్ కమిషనర్ స్వయంగా సత్కరించడం పట్ల హోంగార్డులు మరియు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, హోంగార్డు కమాండెంట్ ఆనందబాబు, ఏఆర్ఏడీసీపీ కె కోటేశ్వరరావు, హోంగార్డు డీఎస్పీ ఎన్వి రమణ, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కళ్యాణ మండపాలలో కేవలం వీఎంసీ సిబ్బందికి మాత్రమే కాకుండా అక్కడ ఉండే స్థానికులకు కమిటీ సభ్యులుగా ఉంచి కళ్యాణ మండపాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే నగరపాలక సంస్థకు ఆదాయం పెరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. రివర్ ఫ్రంట్ పార్కును పూర్తి చేయాలని, కృష్ణలంక వైపు నుంచి పార్కుకు వెళ్లే దారి ప్రతి సందు నుంచి మెట్ల మార్గం కల్పించాలని అన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా రోడ్డు మీద నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ మరియు పశ్చిమ నియోజకవర్గం ప్రతినిధులతో శాఖాధిపతుల వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా నగరంలోని కళ్యాణ మండపాలకు మరమ్మతులు నిర్వహించి వాటికి తగ్గట్లుగా ప్రజలకు అందుబాటుగా ఉండేటట్లు రేట్లను నిర్ణయించాలని చెప్పారు. రోడ్లు వేసే ముందే డ్రైన్ పనులన్నీ పూర్తి చేసుకొని రోడ్లు, డ్రైన్లు, పేవర్ బ్లాక్ అన్నీ ఒక్కసారిగా వేసేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు చివరి భాగంలో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజ్ సర్వీస్ రోడ్డు వద్ద గల గ్రీన్ స్పేస్లో దారి, లైటింగ్ ఏర్పాటు చేసి ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థలో జరుగుతున్న పనులను, స్థితిగతులను తెలిపారు. అందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026లో భాగంగా 3 చెత్తబుట్టలకు బదులుగా 4 చెత్తబుట్టలను వాడుతున్నామన్నారు. వేసవికాలం దృష్ట్యా పెట్టిన 106 చలివేంద్రాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, అలాగే వర్షాకాలం దృష్ట్యా నిర్వహిస్తున్న డీసిల్టింగ్ పనులు, అమృత్ 1.0 స్థితిగతులు, నగరపాలక సంస్థ ఆస్తులకు పై వర్తిస్తున్న కొత్త జీవో ఎంఎస్ నంబర్ 92 దాని ప్రకారంగా 3 సంవత్సరాలకు వేసే 33% పెరుగుదలను ప్రతి సంవత్సరం 7% వేస్తున్నట్లు, తద్వారా లీజుదారులకు అద్దె తగ్గుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మధ్య వ్యత్యాసం లేకుండా ఉన్న రెంటును ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కు 20% వ్యత్యాసం, సెకండ్ ఫ్లోర్కి 30% వ్యత్యాసం ఈ జీవో ద్వారా ఉండబోతుందని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తానెల్లప్పుడూ ముందే ఉంటానని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎస్సీ యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఎంపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతోనే తాను కూడా నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరిపి విజయవాడకు తీసుకువచ్చినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ ఎస్సీ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధంగా నేను కూడా ఢిల్లీలో ఉన్న నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారుల దగ్గరికి వెళ్లి వాళ్ళని విజయవాడకు తీసుకొచ్చి కలెక్టర్ గారి సమక్షంలో కొన్ని ఎంఓయూలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ కూడా తమ వ్యాపారవేత్తగా ఎదగే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనాన్సింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా, దానికి తోడు మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో ఒక ఎంఓయూ చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక 2000 మందిని వారు ఈ సంవత్సరం రిక్రూట్ చేయడానికి అంగీకరించినందుకు చాలా ఆనందంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములై మనం చేతల ప్రభుత్వం అని తెలియజేసే విధంగా ఎస్సీ సోదరులు అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. ఏ కష్టం వచ్చినా మీకు అండగా మీ సోదరుడిగా నేనుంటానని తెలియజేసుకుంటూ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంలో పలు అక్రమాలు దందాలు చోటు చేసుకుంటూ ఉచిత ఇసుక ఉత్తిమాటగా మిగిలిపోతోందని, ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా వినియోగదారులకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తోందని అన్నారు. ఉచిత ఇసుక ఉత్తిమాటగా మిగిలిపోతోందని తెలిపారు. భవన నిర్మాణ రంగానికి ఊతమివ్వాలని, పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ పాలసీ ఆచరణలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రభుత్వం ఉచితం అని ప్రకటిస్తున్నా వినియోగదారుడికి మాత్రం ఇసుక భారం తగ్గకపోగా బ్లాక్ మార్కెట్ దందా, ఇసుక మాఫియా కారణంగా జేబులు ఖాళీకాక తప్పటం లేదన్నారు. ప్రస్తుతం ఇసుక రీచ్ల వద్ద ఉచితం అనే మాట కేవలం బోర్డులకే పరిమితమైందని చెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనే వైసీపీ లక్ష్యమని తెలిపారు. అల్లూరి చూపిన పోరాట స్ఫూర్తితో ఆయన అడుగుజాడలో నడవాలని విష్ణు సూచించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ కృష్ణరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి తదితరులు పాల్గొని రామకృష్ణాపురం బుడమేరు వంతెన సెంటర్లో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లూరి గౌరవార్థం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైసీపీదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి వ్యక్తి. అలాంటిది ఆయన మరణం మనందరికీ కూడా ఆ రోజు ఉద్యమంలో కూడా చాలా తీవ్రమైనటువంటి లోటు. అలాంటిది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన పేరు మీద అల్లూరి సీతారామరాజు అనే ఒక జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అలాగే భీమవరంలో కూడా ఒక పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే కాకుండా మ్యూజియం, దీంతోపాటు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మందిని శాసనసభకు శాసన మండలికి కూడా తీసుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని కేటాయించుకుని పేరు పెట్టుకొని మరి అల్లూరి సీతారామ రాజు గారి బాటలో మనందరం కూడా నడిచినందుకు మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మరి ఆయన బాటలో ఉన్నాయి. కాబట్టి మరి ఆయన్ని మళ్ళొక్కసారి మనందరం కూడా స్మరించుకుంటూ మరి వర్ధంతికి జనగణన డీలిమిటేషన్లతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మహిళలు కదం తొక్కారు. 108వ రాజ్యాంగ సవరణ పేరుతో నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని నేతలు ధ్వజమెత్తారు. గత 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును అందని ద్రాక్షగా మార్చారని దుయ్యబట్టారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జనగణన డిలిమిటేషన్ షరతులు లేని మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కోరుతూ విజయవాడలో 2K వాగ్దాన్ నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ సహా పలు వామపక్ష పార్టీల మహిళా సంఘాలతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు దుర్గాభవాని, రమాదేవి, శంకర పద్మశ్రీ తదితరులు వాక్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మహిళా సంఘాలకు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహిళా సంఘాల ఐక్యవేదిక నేతలు కేంద్రంలోని మోదీ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో అవాంతరాలను అధిగమించిన కేంద్ర పాలకులు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం పొందకుండా జాప్యం చేయడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు. జనగణన డిలిమిటేషన్లతో రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టడం సరికాదన్నారు. డిలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన నోరు మెదపకపోవడం దారుణమని వారు విమర్శించారు. మహిళల పట్ల మొసలు కన్నీరు కారుస్తున్న మోదీ ప్రభుత్వం జనగణన డిలిమిటేషన్లతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన 2K వాక్ బందర్ రోడ్డు మీదుగా అంబేద్కర్ స్మృతి వనం వరకు కొనసాగింది. 106 రాజ్యాంగ సవరణ ద్వారా ఉనికిలోకి తీసుకొచ్చారు. కానీ 106 రాజ్యాంగ సవరణలో ప్రధాన ఆటంకంగా ఉన్న
డీలిమిటేషన్ సెన్సెక్స్ని వెంటనే రద్దు చేసి మినహాయించి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మాకు రిజర్వేషన్స్ అమలు చేయాలంటే పురుషులకి సీట్లు పెంచాలనా? అందుకే మీరు డీలిమిటేషన్ తోటి సెన్సెస్ తోటి లింకు పెట్టి ఈరోజు మీరు మరలా బిల్లును వెనక్కి వెళ్ళేలాగా చేశారు. ఇది సరైనది కాదు. కేవలం ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్లోనూ అస్సాంలోనూ గెలవాలి అనే దురుద్దేశంతో ఆల్ ఆఫ్ ఎ సడన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి డీలిమిటేషన్తో కలిపి వాళ్ళు దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం చేయాలని ఒక కుట్ర చేయటం వల్ల దాన్ని పసికట్టి మా ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా అది వీగిపోయేటట్టు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కుట్ర పూరితమైనటువంటి విధానాలు తెలిసే ఈ రోజున దక్షిణ భారతదేశంలో వాళ్ళకి మనుగడ లేకుండా పోయింది. మొత్తం అంతా కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రుజువైంది. ఎక్కడా కూడా వాళ్ళకి తావు లేదు. భారత్లో లేని మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున అందరు ఎంపీలని కలిసాం. విజయవాడలో కేసినేని నాని గారిని కూడా కలిసి మెమోరాండాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యకు ఉంది. కానీ ఇవాళ కొత్తగా చెప్పేది ఏంటి? వీళ్ళు ముందే జనగణన అన్నారా, డీలిమిటేషన్ అన్నారా, లింక్ పెట్టారా? 2023లోనే మహిళా బిల్లు పాస్ చేశారా? ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి 131 రాజ్యాంగ సవరణ పేరుతో డీలిమిటేషన్ బిల్లుకు దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా అన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ దేశం కోసం కుటుంబాన్ని వదిలి అడవికి వెళ్లి అక్కడ నుంచే బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు పేరిట భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇన్స్పిరేషన్ చేస్తూ ఆయన జీవితం కేవలం స్వాతంత్రం కోసమే పోరాడంలో ఫ్యామిలీని పక్కన పెట్టి, అంటే ఆయన ఒక దేశభక్తి కలిగిన నాయకుడు. ఇలాంటి నాయకులకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన జ్ఞాపకార్థం భీమవరంలో ఆయన కోసం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అది మా పార్టీ గర్వంగా ఆలోచించాం. స్వతంత్ర సమరయోధుల్ని గుర్తు తెచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అలాంటి నాయకుల్లో గొప్ప నాయకుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అభిమానులు సన్నిహితుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను అన్నారు. తన జన్మదినాన వేడుకల ఏర్పాటు కన్నా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ వారికి సేవ చేయడంలోనే ఆనందం ఉందన్నారు. సితారా సెంటర్ సమీపంలోని విఎం రంగా సర్కిల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు రెడ్డిపల్లి రాజు ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత విఎం రంగా విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చెన్నుపాటి శ్రీను అభిమానుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదానం, బాదం పాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నుపాటి శ్రేణి మాట్లాడుతూ సన్నిహితులు, అభిమానుల ఒత్తిడితో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. తన జన్మదినాన వేడుకల ఏర్పాటు కన్నా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. రెడ్డిపల్లి రాజు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా అనాథాశ్రమంలో అన్నదానం చేయండి, ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ వద్దని చెప్పా. ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు చెయ్యము, ఎప్పుడైనా చేస్తే నువ్వు చెప్పిన కార్యక్రమం చేస్తావని చెప్పి అందుకనే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి చేరువలో ఉంటూ మంచి చేస్తూ ముందుకు సాగాలని తండ్రి కొడుకులిద్దరిని మనసారా ఆశీర్వదిస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా తరపున హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపు. అనంతరం రెడ్డిపల్లి రాజు మాట్లాడుతూ తమ అభిమాన నాయకులు చెన్నుపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని వెల్లడించారు. తమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం, బాదం పాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. అందరితో భావాన్ని పిలుచుకున్న చెన్నుపాటి శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన వద్దని చెప్పారు. ఈరోజు కార్యక్రమం కేక్ కటింగ్ ఏ వద్దని, అందుకే అన్నదానం, పేదలకు అన్నదానం చేయమన్నారు. అన్నదాన కార్యక్రమం, పేదలకి బాదం పాలు పంపిణీ పెట్టాం.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా యువ మోర్చా జనరల్ సెక్రటరీ రెడ్డిపల్లి చాణక్య, రెడ్డిపల్లి శివ, మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు, కొప్పుల గంగాధర్రావు, బీసీ నాయకులు కనిశెట్టి లక్ష్మణరావు, స్థానిక నాయకులు పీసా అరుణ్ కుమార్ కుట్టి, శనివారపు శివ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మందా శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణం, స్టూడియోలు, థియేటర్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. పరిశ్రమలో ఐక్యతతో ముందుకు సాగితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన ఈసీ సభ్యుల తొలి సమావేశం విజయవాడలోని హోటల్ ప్రైడ్ మాధవ్లో ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం, థియేటర్ల సమస్యలు, కొత్త అవకాశాల సృష్టి, ప్రభుత్వం సహకారం వంటి పలు కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సినీ రంగానికి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షుడు మంతా శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలో యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసే ఉద్దేశంతో మా ఈసీ మెంబర్స్ అంతా కలిపి ఒక సమష్టి గుర్తుతో డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకున్నాము. ఆ ఉద్దేశంలోనే 10 సంవత్సరాల వసంతాలతోటి కొత్త బాడీ ఎన్నికైంది. ఈ కొత్త బాడీ ద్వారా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి తీసుకురావాలని చెప్పని. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ చిన్న సినిమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఛాంబర్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో సినీ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటికి అనుగుణంగా పరిశ్రమను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో 10 ఏళ్లుగా సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ కథానాయిక పాయల్ ముఖర్జీకి దశాబ్ది నటి పురస్కారాన్ని ఘనంగా అందజేశారు. ఛాంబర్ నేతలు ఆమెకు దుస్సాల్వా కప్పి జ్ఞాపికతో పాటు అవార్డును అందజేశారు. వివిధ భాషల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన పాయల్ ముఖర్జీ సినీ ప్రయాణాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. తను ఒక సర్వీస్ సెక్టార్లో ఎంతోమందికి పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయటం, తన నటన కానీ, తన మనస్తత్వం కానీ చాలా ఒక మంచి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తిగా తనను మేము గౌరవించి మా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి తనకి దశాబ్ద నటిగా మేము హానరబుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రౌడ్ లేడీస్ అంటే గడపకే కాకుండా సొసైటీలోకి వచ్చి సర్వీస్ చేయటం అనేది. అనంతరం అవార్డు అందుకున్న అనంతరం పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనకెప్పటికీ మర్చిపోలేనివని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ థియేటర్ అధినేత వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత పూసల కిషోర్, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండర్, ప్రెసిడెంట్ మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు మధుకర్ గుట్టిపట్టి, లక్కరాజు రాధా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. Very popular state because of course their culture, their films, and we really follow Telugu films. We love all over, not only in India, all over in the world we love Telugu films. And the new chamber which has already developed, which has already selected with the committee, it took all the big decision, it took all the development models, which I really I feel that this will give an immense support to Telugu film industry. And thank you for this initiative. I would like to thank all the authority, all the members of Telugu Film Chambers. భారత వాయుసేన గర్జించిన ఈ నినాదం నేడు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తి సెగలు పుట్టిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం
ఇదే రోజున పహల్గామ్ గడ్డపై 26 మంది అమాయక భారతీయుల రక్తం చిందించిన వేళ యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ నెత్తుటి గాయానికి సాయుధ దళాలు ఇచ్చిన విరోచిత సమాధానమే ఒక విజయానికి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్య పౌరుల వరకు భారతావని అంతా మన సైనికుల పరాక్రమానికి తలవంచి సలాం చేస్తోంది. శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మన వీరులకు ఇవే మా ఘన నివాళులు. లక్ష్యాన్ని ఛేదించటమే మన పని, శవాల సంచులను లెక్కించడం కాదు. భారత వైమానిక దళ ఎయిర్ మార్షల్ ఏకే భారతి పలికిన ఈ మాటలు కేవలం ఒక ప్రకటన కాదు, అది నవభారత సైనిక వ్యూహానికి నిదర్శనం. సరిగ్గా ఏడాది క్రితం 2025 మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ భారతదేశం తన శత్రువుల పట్ల అనుసరించే వైఖరిలో వచ్చిన పెను మార్పుకు సంకేతంగా నిలిచింది. భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా మొదలైన ఈ ఆపరేషన్ తొలి దశలో పరిమితంగానే సాగింది. అయితే పాకిస్తాన్, భారత నగరాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో యుద్ధ గమనం మారిపోయింది. అప్పటి వరకు రక్షణ ధోరణిలో ఉన్న భారత్ ఒక్కసారిగా ఆక్రమణే ఉత్తమ రక్షణ అనే సిద్ధాంతాన్ని స్వీకరించింది. 2025 మే 10 తెల్లవారుజామున భారత వైమానిక దళం ప్రచండ విక్రమాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాలైన రఫీక్వి, మొరేద్, సుకోర్, సియాల్కోట్ వంటి కేంద్రాలపై మెరుపు దాడులు జరిగాయి. ఇవి కేవలం ప్రతీకాత్మక దాడులు కావు, శత్రువు యొక్క కమాండు, లాజిస్టిక్స్, రన్వేలను క్షణాల్లో ధ్వంసం చేసి వారి వైమానిక ప్రతిస్పందన సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసిన ఖచ్చితత్వపు దాడులుగా చెప్పవచ్చు. యూరోపియన్, అమెరికన్ థింక్ ట్యాంకుల విశ్లేషణ ప్రకారం ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం యుద్ధ విమానాల ప్రదర్శన కాదు, అది ఒక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్. భారత్ ఈ ఆపరేషన్లో ఒక సమన్వయ వ్యవస్థను అమలు చేసింది. గగనతల నుండి నిరంతర పర్యవేక్షణతో పాటుగా శత్రువు యొక్క కీలక ఆస్తులను మాత్రమే గురిచూసి కొట్టడం చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన అతిపెద్ద పాఠం ఏంటంటే డ్రోన్ల ప్రాముఖ్యత. గతంలో డ్రోన్లను కేవలం నిఘా కోసం వాడేవారు, కానీ ఇక్కడ అవి యుద్ధంలో అంతర్భాగమయ్యాయి. స్వదేశీ సాంకేతికతతో తయారైన ALS-50 వంటి లోయిటరింగ్ మ్యూనిషన్స్ గాలిలో గస్తీ తిరుగుతూ లక్ష్యాలను గుర్తించి ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.